మెజారిటీ హిందూస్ ఉన్నటువంటి ఈ దేశంలో హిందూయిజాన్ని ఫాలో అవడంలో తప్పే ఉంది. దాని గురించి విమర్శ ఎందుకు? నీకు ఇష్టం లేదు, క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది కాదని ఎవరన్నారు? లేదా ముస్లింలు కావాలని చొక్క ఫాలో అవ్వండి, ఫాలో అవుద్దని ఎవరన్నారు? ఇది నా నమ్మకానికి సంబంధించింది. అంతేగాని ఇతర మతస్థుల దేవాలయాలకు వెళ్ళి గొడవలు చేయటం, అవి ఎందుకు వచ్చినాయి, ఇవి ఎందుకు వచ్చినాయి, అవి ఎందుకు అంటున్నాను నేను. హిందూ దేశం, మెజారిటీ ఉన్నది ఇక్కడ హిందూస్, వాళ్ళ ప్రకారం వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేవాలయాల మీద ఎప్పుడు లేనటువంటి గొడవ కొన్ని మనకు వచ్చినప్పటి నుంచి పాటిస్తున్నటువంటి ఆచారాలకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇవన్నీ? దానివల్ల మనకేం నష్టం రాలేదు కదా. వాళ్ళ దేవుడి దండం పెట్టుకోమన్నానండి, ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు, నీకేమైనా నష్టం వచ్చిందా మనకి దానివల్ల చెప్పండి? ఇప్పుడు తిరుపతి దేవుడు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి, అందరూ వెళ్తారు, వెళ్ళొద్దని ఎవరున్నారు? అక్కడ ప్రవేశంలో ఎందుకు ఆ డిస్కషను? ఇప్పుడు అక్కడ మాట్లాడేవారు ఉన్నారు టీవీల్లో, వాటిలో వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేదో 10-15 ఆ ఉండిలో వేసి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. ఎందుకు విమర్శ దాని గురించి? కాకపోతే ఏంటంటే కోట్ల మీద ఆదాయం అదంతా వస్తుంది కాబట్టి అక్కడ ఆ డబ్బుని సద్వినియోగం చేస్తున్నారా లేదా, అకౌంట్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి తప్పేం లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము కాబట్టి ఏదో దేవుడికి జాగ్రత్తగా మేనేజ్ అవుతుందా లేదా అని దాంట్లో తప్పేం లేదు. విమర్శలు వద్దంటాను నేను, అది నేను చెప్పేది. సరే సార్, ఈ గుళ్ళోకి చెప్పులు వేసి వెళ్ళకూడదు అంటే దానికి ఏమిటి? ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మీ ఎండీ గారినో లేకపోతే ఇంకో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన చూడాలంటే బయట చెప్పులు, మా ఇంటికి వచ్చావు ఇందాక షూ బయట తెప్పించావు, ఎందుకు ఇప్పావు? ఎవరిని చెప్పారు నీకు?